నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమన్న ఉప ముఖ్యమంత్రి పవన్. ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందంటూ వివరణ ఇచ్చిన మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని స్పష్టం. ఆర్డీటీకి మతం బుచ్చి చూపి దేశం నుండి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న వైసీపీ నేత వెంకటరామిరెడ్డి. ఆర్డీటీ పరిరక్షణ ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఇది దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చే చారిత్రక నిర్ణయం అన్నారు. 140 కోట్ల మంది ప్రజలకు మేలు చేసి ఈ సంస్కరణలకు రాష్ట్రం నిర్మాణాత్మక సహకారం అందించడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లిన సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ సంస్కరణ బలంగా సమర్థించాలని సీఎం చెప్పారని, రాష్ట్రానికి ఆర్థిక ఆటుపోట్లున్న దేశం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ సంస్కరణలు వ్యాపారాలకు సులభతరం చేస్తాయని, పన్ను వ్యవస్థల్లో పారదర్శకత పెంచుతాయని, పరిశ్రమల అభివృద్ధికి, ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయన్నారు. జీఎస్టీ సంస్కరణ మీదుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తా ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో, ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో అన్న మాటలు, రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని మనం బలంగా సమర్థించాలని చెప్పి ఈరోజు వారు కూడా దీన్ని బలంగా సమర్థించారు అధ్యక్షత. ఎందుకంటే మనకి ఆర్థిక ఆటుపోట్లని చూస్తూ కూడా వచ్చే ఆదాయం తగ్గిపోతున్న జీఎస్టీ సంస్కరణ వల్ల, కానీ దాన్ని ఇంకొకలాగా దాన్ని ఎలా పూడ్చుకోవాలని తెలిసి ఆయన ముందుండి దీన్ని మద్దతు తెలిపినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతోంది. ఈ చారిత్రాత్మక సంస్కరణల పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది. జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. నిజంగా ప్రజలకి, ఆర్థిక వ్యవస్థకి చాలా లాభదాయకమైన సంస్కరణ. రంగాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వల్ల సాగు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనబడుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎయిర్ కండిషన్లపై పన్ను 28% నుంచి 18% తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా 28% నుంచి 18% తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికల సాకారం అవుతోంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను 12% నుంచి 5%కి, అత్యవసర మందులపై పన్ను 5% నుంచి 0% తగ్గించడం ద్వారా రోగులకి చాలా కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజా ఆరోగ్య సంరక్షణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బీమా రంగంలో జీవిత ఆరోగ్య బీమాపై పన్నుని 0%కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణంలో మెరుగుపడితే వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంది. అసెంబ్లీ వేదికగా ఆరోగ్యశ్రీ అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందని వివరణ ఇచ్చారు.
ఇంతలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జోక్యం చేసుకుంటూ గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజాధనం దారాదత్తం చేశారంటూ ఆరోపించారు. వెంటనే మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 457 కోట్లు ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద చెల్లింపులు చేసిందని, ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఇప్పటికీ 13,42,000 మంది లబ్ధి పొందారని గణాంకాలతో సహా వివరించారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. 457,45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110,21 లక్షలు చెల్లించాల్సిందే. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20,24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4,09 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం. అధ్యక్ష, ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. రెండో విషయం, ఎందుకు ఈ పెరిగింది ప్రీ ఆథరైజేషన్ అడ్మిషన్ బెనిఫిషరీస్ ఏమో 6.88% పెరిగారు అధ్యక్ష. ప్రీ ఆథరైజేషన్స్ అంటే చెల్లించిన మొత్తం 7.88% పెరిగింది. దీంట్లో పెరగడానికి కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక రోబస్ట్ మెకానిజం పెట్టడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం ద్వారా పెరిగింది అధ్యక్ష. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, ఆసుపత్రులు మెకానిజం డెవలప్ చేశాం. దాంట్లో ఎక్కడన్నా తప్పులు చేస్తుంటే గతంలో అనేక రకాల తప్పులు జరిగేది. నామమాత్రం పెనాల్టీలు వేసేవాళ్ళు, వసూళ్లు కూడా నామమాత్రంగా చేసేవాళ్ళు అధ్యక్ష. ఉదాహరణకి 23-24 ఆర్థిక సంవత్సరంలో 88 హాస్పిటళ్ల మీద ఈ పెనాల్టీలు వేస్తే 7,68 లక్షలు పెనాల్టీలు వేస్తే దాంట్లో కేవలం 3,74 లక్షలు అంటే 45% మాత్రమే వసూలు చేశారు. వేసిన మొత్తమే 7,68 లక్షలు అధ్యక్ష. వసూలు చేసింది 3,74 లక్షలు అంటే 46%. అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో 24-25లో 22,74 లక్షలు, దాదాపు 22,75 లక్షలు పెనాల్టీల రూపంలో వేస్తే అధ్యక్ష, అది కాస్త 19,30 లక్షలు వసూలు చేయడం జరిగింది. అంటే 85% పైగా వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో గతంలో అన్యాయాలకి, అరాచకాలు పాల్పడుతూ తప్పుడు అడ్మిషన్స్ ఇస్తూ తప్పుడు ప్రీ ఆథరైజేషన్స్ ఇస్తున్న ఆసుపత్రులు ఇవాళ తమ పరిధిలో ఉంటున్నాయి. దాని కారణంగా సేవలు కూడా పెరిగాయి. రాబోయే రోజుల్లో 25 లక్షల దాకా కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా కేబినెట్ లో ఇటీవలే ఆమోదం పొందింది. తద్వారా ఈ రాష్ట్రంలో 1,43,00,000 మంది పేదలకి 25 లక్షల దాకా వైద్య సాయం, అదేవిధంగా 20 లక్షల కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షల దాకా కూడా వైద్య సాయం అందించే ప్రయత్నం పూర్తిగా ప్రభుత్వమే ఉచితంగా చేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్న ఆర్డీటీ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కేంద్ర ప్రభుత్వ తీరుతో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్డీటీకి మతం బూచి చూపి దేశం నుండి వెళ్లిపోయేలా చూస్తున్నారని, విదేశీ నిధులు రాకుండా అడ్డుకుని ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము, విద్య,
అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాలు కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి, వారిని కూడా విద్యావంతులు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా చేయడానికి, అంటే ప్రభుత్వానికి సమాంతరంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డిడి సంస్థకు కూడా సేవలు అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది. దీనికోసమే కూడా ఎంతోమంది కూడా మన ప్రజలు, జిల్లా ప్రజలు, అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళనకు కూడా లోనే కూడా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంతా సేవ చేసేదే కాకుండా వారిని గుర్తించి వారి పిల్లలు ఈ రోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే, చాలా ముందుకు పోయారంటే కూడా ప్రభుత్వంతో పాటు కూడా ఈ సంస్థ అనేది కూడా ముఖ్యం. వారిలో ఎంతో కూడా చైతన్యం కూడా కల్పించింది. మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా ఎంతో కష్టపడింది. అలాగే ఈరోజు ఇక్కడ బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, కనేకల్ హాస్పిటల్, కళ్యాణ్ దుర్గ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా ఎంతో కూడా వైద్య సేవలు కూడా అందిస్తుంది. ఒక బత్తలపల్లి హాస్పిటల్లోనే సంవత్సరానికి వచ్చేసి మామూలుగా కూడా 8.5 లక్షల మంది కూడా అక్కడ అటెండ్ అయ్యి కూడా సేవలు కూడా తీసుకుంటున్నారు. కూడా చేసి దాని సేవలు కూడా ఎలాంటివో కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా. మరి ముఖ్యంగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేది కూడా ఎవరికి కాకుండా ఒక ప్రభుత్వానికే మార్గదర్శకంగా ఉండేటట్లు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా ధైర్యంగా కూడా ఎంతో ఎఫెక్టివ్గా కూడా చేసిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అటువంటి సంస్థనే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి అంటే FCRA పునరుద్ధరించుకోకుండా దానివల్ల సేవలు నిలిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు చాలా కూడా అన్ని సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఉంది. బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వాటి ప్రాధాన్యత కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. బహిరంగ కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా మీ అందరూ కూడా వెంటనే కూడా దాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. దీనిలో మీరందరూ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రి గారి కదలిక తీసుకొని వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మన జిల్లా ప్రజాప్రతినిధిగా కూడా, అలాగే ధర్మవరం నుంచి ప్రాతినిధ్యం వహించి ఆరోగ్య శాఖ మంత్రులైన వారు కూడా ఇద్దరు కూడా కలిసి స్వయంగా కలిసి మాంచు ఫెరర్తో కూడా ఆర్డిటి సంస్థకి పోయి కూడా చర్చించ కూడా జరిగింది. కానీ ఈరోజు ఈ నెల లోపలే నేను అనుకున్నాము, ఇప్పటికే దాదాపుగా ఒక 3 నెలల నుంచి కూడా వారికి నిధులు రాకపోయినా కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ లేకపోతే వారి దగ్గర ఇతర నిధులు ఉంటే అక్కడ ఖర్చు పెట్టి ఈరోజు సేవలు అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ నెలాఖరు లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA వచ్చేసి వెంటనే కూడా పునరుద్ధరించకపోతే దాన్ని పూర్తిగా మూసివేసే పరిస్థితికి వచ్చింది అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.